హలో స్పోకెన్ హిందీ यूट्यूब चैनल की वेलकम। మనం డే 12 का काल చూద్దాము। काल परिभाषा क्रिया के जिस रूप से कार्य का करने का या होने के समय का बोध होता है उसे काल कहते हैं। క్రియ అంటే మనం చేసే పని ఏదైతే ఉందో అది ఏంటంటే ఆ పని అవ్వడాన్ని అంటే ఏ కాలంలో అయినా మనం ఇప్పుడైనా రేపైనా తర్వాత ప్రజెంట్ ఇప్పుడు అవుతున్న పని రేపు అవుతున్న తర్వాత భవిష్యత్తులో అవ్వబోతున్న వాటిని కాళ్ళు అంటారు మనం। చూడండి, జైసే బచ్చే పడ్ రహే హై, బచ్చే పడ్ రహే తే ఆల్రెడీ చదువుతున్నారు, చదివారు, బచ్చే పడేగే చదువుతారు అంటే ఇది భూతకాలు, ఇది వర్తమాన కాలు, ఇది భూతకాలు, ఇది भविष्यत काल। చూడండి, काल के भेद, काल 3 भेद होते हैं। काल को वर्तमान काल जो समय चल रहा है, समय అయిపోతుంది చూడండి, బచ్చే పడ్ రహే హై అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది। వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చదువుతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అంటే చదువుతున్నారు అని చెప్తాం। బచ్చే పడ్ రహే హై, బచ్చే పడ్ రహే తే అంటే పిల్లలు చదివేశారు, ఆల్రెడీ చదివేసిన దాన్ని ఏమంటారు భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, ఆల్రెడీ చదివేశారు। బచ్చే పడ్ రహే తే ఆల్రెడీ చదివేశారు। ఆ తర్వాత బచ్చే పడేగే వాళ్ళు చదువుతారు, పిల్లలు చదువుతారు, ఇది భవిష్యత్ కాల్ అన్నమాట। काल का भेद, काल का 3 भेद होता है। वर्तमान काल जो समय चल रहा है, भूतकाल जो समय बीत चुका है, भविष्यत काल जो समय आने वाला है। फास्ट टेंस భూతకాలు, ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాల్, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాల్। ఓకే, ఈ యొక్క కాలాలు ఇంకా ఎన్నో భేదాలు ఉన్నాయి వర్తమాన కాల్లో, చాలా రకాలు ఉన్నాయి। ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం। మరి లైక్ చేయండి, షేర్ చేయండి। డే 12గా ఈ కాల్ చెప్పడం జరిగింది, గమనించండి।